వివాదాస్పద వక్ఫ్ చట్టం సవరణలకు వక్ఫ్ బోర్డ్ బిల్లు ఇవాళ పార్లమెంట్ లోకి అడుగు పెడుతోంది. గత కొన్ని రోజులుగా మనం ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా వక్ఫ్ బోర్డ్ అనే పేరు రెగ్యులర్ గా వినబడుతుంది. ఈ వక్ఫ్ బోర్డు పైన ఇవాళ పార్లమెంట్ లో ఒక బిల్లును కూడా ప్రవేశపెట్టబోతున్నారు. అయితే అసలు ఈ వక్ఫ్ బోర్డ్ అంటే ఏమిటి? ఇది మన దేశానికి ఎందుకు ప్రమాదకరం? ముస్లింలకు ఎంతో పవిత్రమైన ఈ వక్ఫ్ బోర్డు ఎందుకు దేశానికి ప్రమాదంగా మారింది? ఈ విషయాలనే మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఇది ఒక కాంట్రవర్షియల్ వీడియో. నిజం చెప్పాలంటే ఇందులో కాంట్రవర్సీ ఏమీ ఉండదు. కాకపోతే మీరు ఈ టాపిక్ని వినే విధానం పైన అది డిపెండ్ అయి ఉంటుంది. అందుకే మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే, మీరు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ ఎవరైనా సరే కాసేపు మీ మతాన్ని పక్కన పెట్టి నేను చెప్పే విషయాల్ని క్లియర్గా వినండి. అప్పుడే మీకు వక్ఫ్ బోర్డ్ గురించి, వాళ్ళు చేస్తున్న పనుల గురించి క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలో అయ్యే మతం ఏది? నెంబర్ 1 క్రిస్టియానిటీ, నెంబర్ 2 ఇస్లాం, నెంబర్ 3 హిందూయిజం, నెంబర్ 4 బుద్ధిజం. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇస్లాం మతానికి చెందిన పెద్దలు ఈ వక్ఫ్ బోర్డ్ని మంచి ఉద్దేశంతో ప్రజల శ్రేయస్సు కోసం మొదలుపెట్టారు. వక్ఫ్ అంటే ఇస్లాంలో దేవుడి పేరు మీద, తమ మతం మీద ఉన్న ప్రేమతో ప్రజలు ప్రజా శ్రేయస్సు కోసం దానం చేయబడిన ఆస్తి. ఆ ఆస్తి ల్యాండ్ కావచ్చు, డబ్బు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఎవరైనా ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న ఆస్తిని వక్ఫ్ బోర్డుకి ఇచ్చేస్తే ఆ ఆస్తి పబ్లిక్ ప్రాపర్టీ అయిపోతుంది. ఇస్లాం ధర్మం ప్రకారం ఆ ఆస్తి ఇక అల్లాహకు చెందుతుంది. దానిపైన ఎవరికీ అధికారం ఉండదు. కాకపోతే ఆ ఆస్తుల్ని మెయింటైన్ చేయడానికి మధ్యలో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఇస్లాం ధర్మం ప్రకారం ఈ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీని మంచి పనుల కోసం ఉపయోగించాలి. ఉదాహరణకి ఎడ్యుకేషన్ కోసం, సమాధులు కట్టేందుకు, వాటిని మెయింటైన్ చేయడం కోసం, కొత్త మసీదులు కట్టేందుకు, ఇల్లు లేని వాళ్లకు ఇంటిని ప్రొవైడ్ చేయడానికి, ఫ్రీగా వైద్యాన్ని ప్రొవైడ్ చేయడం లాంటివి చేయాలి. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ వక్ఫ్ బోర్డ్ని మెయింటైన్ చేసే వాళ్ళ అకృత్యాలు పెరిగిపోయాయి. ఎలా అంటే ఈ బోర్డుకి కొన్ని స్పెషల్ రైట్స్ ఉంటాయి. ఉదాహరణకి వీళ్ళు ఏదైనా ఒక ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి ఇది మాది అనుకుంటే అది వాళ్ళదైపోతుంది. ఉదాహరణకి మీ దగ్గర 5 ఎకరాల పొలం ఉంది అనుకుందాం. ఒకరోజు ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళు అక్కడికి వచ్చి ఈ భూములన్నీ మాయే, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే మీరు తిరిగి వారిపై పోరాడకుండా తట్టా బుట్ట సర్దుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. అలా ఎందుకు అంటే మన రాజ్యాంగంలోని సెక్షన్ 85 ప్రకారం ఈ వక్ఫ్ బోర్డ్ ఏ ప్రాపర్టీని అయితే మాది అనుకుంటుందో అది వాళ్ళదైపోతుంది. మీరు వాళ్ళపైన కేసు పెట్టలేరు, సివిల్ కోర్టుకు పోలేరు. ఎందుకంటే మన దేశంలో ఉన్న సివిల్ కోర్టులకు ఈ వక్ఫ్ బోర్డ్ని క్వశ్చన్ చేసే అధికారం లేదు. కానీ ఒకవేళ మీరు వీళ్ళపై పోరాడాలి అనుకుంటే ఈ ఇస్లాంకి చెందిన వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి. అక్కడ ఆ భూమి నాది అని మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ ధారణం ఏమిటంటే ఈ ట్రిబ్యునల్లో డెసిషన్ మేకింగ్ ప్యానెల్ అంటే న్యాయ నిర్ణేతలు అందరూ కూడా ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఐఏఎస్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటారు. మీ తరపున మాట్లాడడానికి అక్కడ ఎవ్వరూ ఉండరు. ఒకవేళ మీరు ఈ వక్ఫ్ బోర్డుపై పోరాడాలి అనుకుని వీళ్ళ ట్రిబ్యునల్లో కేసు పెట్టినా కూడా ఆ ప్రాపర్టీ మీద కాదా అని ఎంక్వైరీ చేయడానికి కొంతమంది అఫీషియల్స్ వస్తారు. ఆ అఫీషియల్స్ అంతా కూడా వీళ్ళ కమ్యూనిటీకి చెందిన వాళ్ళే ఉంటారు. అందుకే ఒకసారి మన ల్యాండ్ని వక్ఫ్ బోర్డ్ మన దగ్గర నుంచి లాగేసుకుందంటే దాన్ని తిరిగి తెచ్చుకోవడం అసాధ్యం. అందుకే ఈ మధ్య కాలంలో వక్ఫ్ బోర్డ్ వాళ్ళకు ఇష్టం వచ్చినట్టుగా ఈ భూములు మావి, ఈ ప్రాపర్టీ మాది అని సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెడుతూ వారి ఆస్తుల్ని లాగేసుకుంటుంది. ఈ విషయాన్ని నేను ఊరికే గాల్లో చెప్పలేదు, విత్ ప్రూఫ్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆర్టికల్ చూడండి. తమిళనాడులోని 1500 సంవత్సరాల పురాతనమైన హిందూ టెంపుల్ మొత్తాన్ని ఇది మాదే అని వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేస్తుంది. 1500 సంవత్సరాల పురాతనమైన టెంపుల్ అంటే ఈ టెంపుల్ కట్టినప్పుడు అసలు ఈ వక్ఫ్ బోర్డ్ అనే కాన్సెప్ట్ ఉందా? మన దేశంలోనే కాదు, నాకు తెలిసి ఈ వక్ఫ్ బోర్డ్ అనే కాన్సెప్ట్ పుట్టి కూడా ఉండదు. వేల సంవత్సరాల క్రితం మన హిందూ రాజులు, మహారాజులు కట్టిన ఈ గుళ్ళు ఇస్లాం మతానికి చెందిన వక్ఫ్ బోర్డువి ఎలా అవుతాయి? అంతేకాదు హైదరాబాద్కు చెందిన 5 స్టార్ మ్యారియట్ హోటల్ దగ్గరికి వెళ్ళి కూడా ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళు ఈ హోటల్ అంతా మాదే అని క్లెయిమ్ చేస్తూ గొడవ చేశారు. దాంతో ఆ హోటల్ వాళ్లకు ఏం చేయాలో అర్థం కాక కోర్టుకు వెళ్తే స్వయంగా మన తెలంగాణ హైకోర్టు ఇందులో ఇన్వాల్వ్ అయి వక్ఫ్ బోర్డు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి పక్కకి తప్పుకునేలా చేసింది.
నేను ఇందాక తమిళనాడు టెంపుల్ గురించి చెప్పాను. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఈ వక్ఫ్ బోర్డ్ కేవలం టెంపుల్నే కాదు, ఆ టెంపుల్ చుట్టూ ఉన్న 6 గ్రామాల్ని, 1 కాదు 2 కాదు 6 గ్రామాల్ని కలిపి ఈ అన్ని గ్రామాలు మావే, ఈ గ్రామంలోని భూములన్నీ మా వక్ఫ్ బోర్డువే, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఆర్డర్ చేశారు. వందల వేల సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో వ్యవసాయం చేస్తూ నివసిస్తున్న ప్రజల భూములు సడన్గా వక్ఫ్ బోర్డువి ఎలా అవుతాయి? ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే కొంతమంది ఇస్లామిస్టులు మన దేశంలోని రిచెస్ట్ పర్సన్ అయిన ముఖేష్ అంబానీ ఇల్లు యాంటిలియాను కూడా వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ పైన కట్టారు కాబట్టి అది కూడా మాదే అని చెప్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పుడు జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా రేస్ చేసి ఒకవేళ మహారాష్ట్రలో మేము పవర్లోకి వస్తే అంబానీ ఇల్లును కూలగొడతామని చెప్పాడు. ఇలా ఇష్టం వచ్చినట్టు వాగినందుకే మనోడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇక్కడ ఓవరాల్గా చెప్పేది ఏమిటంటే ఇస్లాంలో ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిన వక్ఫ్ బోర్డ్ని అందులో పనిచేసే కొంతమంది తమ స్వార్థం కోసం దాన్ని భ్రష్టు పట్టించారు. వక్ఫ్ బోర్డ్ని అడ్డు పెట్టుకొని అందులో పనిచేసే చాలామంది భూములు కబ్జా చేసి ఆస్తులు సంపాదించుకున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే వక్ఫ్ బోర్డ్స్ అనేవి మన ఇండియాలో కేవలం 1-2 కాదు, ఇలాంటి 30 బోర్డులు ఉన్నాయి. ఈ వక్ఫ్ బోర్డ్ సామాన్య ప్రజల భూముని లాక్కున్న కేసులు దాదాపు 51,000 వరకు ఉన్నాయి. మీరు చెప్తే నమ్మరు, మన హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మాదే అని ఈ వక్ఫ్ బోర్డ్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అలాగే పంజాగుట్ట ఏరియాలో చాలా వరకు ప్రాంతాలన్నీ కూడా మావే అంటున్నారు. ఇలా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ల్యాండ్స్ని గ్రాప్ చేయడం ద్వారా వీళ్ళ దగ్గర ఇప్పుడు దాదాపు 8 లక్షల ఎకరాల కంటే ఎక్కువగా భూమి ఉంది. మన దేశంలో ఎక్కువగా భూములు ఉంది ఇండియన్ రైల్వేకి, ఆ తర్వాత మన డిఫెన్స్ మినిస్ట్రీ దగ్గర ఉంది, ఆ తర్వాత ఎక్కువగా ఆస్తులు ఈ వక్ఫ్ బోర్డ్ దగ్గరే ఉన్నాయి. అయితే ఇలాంటి వక్ఫ్ బోర్డ్ సిస్టమ్ అనేది కేవలం మన ఇండియాలోనే కాదు, మలేషియా, సౌదీ అరేబియా ఇంకా ఇతర మిడిల్ ఈస్ట్ దేశాల్లో కూడా ఉంది. కానీ మన దేశంలో వక్ఫ్ బోర్డ్కి ఉన్నట్టుగా వాళ్ళకు అన్ని రైట్స్ ఉండవు. అండ్ ఇంతగా ఆస్తులు, గవర్నమెంట్కి సమానమైన ఆస్తులు నాకు తెలిసి ఏ దేశంలోని వక్ఫ్ బోర్డ్ దగ్గర లేవు. కేవలం మన దేశంలోని వక్ఫ్ బోర్డ్ దగ్గరే ఎక్కువగా ఆస్తులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డ్ ఎందుకు వార్తలో నిలుస్తుంది అంటే ఈ వక్ఫ్ బోర్డ్ వాళ్ళు చేసే చేష్టల వల్ల మతాల మధ్య గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, 1500 సంవత్సరాల పురాతనమైన హిందూ టెంపుల్ని ఈ వక్ఫ్ బోర్డ్ వాళ్ళు వచ్చి మాది అని చెప్పడంతో అక్కడ హిందూ ముస్లిం గొడవలు మొదలయ్యాయి. అలాగే పీస్ఫుల్గా జీవిస్తున్న హిందూ విలేజెస్లో ఈ వక్ఫ్ బోర్డ్ కారణంగా గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ వక్ఫ్ బోర్డ్ వాళ్ళు వచ్చి ఈ భూములు మావే, ఆ భూములు మావే, మావి మాకు ఇచ్చేయండి అని లాక్కెళ్ళిపోవడంతో దానికి అగైన్స్ట్గా ఇతర మతాల వాళ్ళు గొడవ చేయడం మొదలుపెట్టారు. దాంతో దేశంలో శాంతి భద్రతలు దెబ్బతింటాయి. దీన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ వక్ఫ్ బోర్డులో కొన్ని మార్పులు తేబోతుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డుని పూర్తిగా మార్చేసి ఆస్తుల్ని తిరిగి తీసుకోవట్లేదు, కేవలం వక్ఫ్ బోర్డ్ సిస్టంలో కొన్ని మార్పులు చేస్తున్నారు. ఉదాహరణకి ఈ వక్ఫ్ బోర్డ్ తమకు ఇష్టం వచ్చిన ల్యాండ్ దగ్గరికి వెళ్ళి ఇది మాది అని చెప్పేస్తే అది వాళ్ళదైపోతుంది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే రూల్స్ ప్రకారం ఈ వక్ఫ్ బోర్డ్ ఏదైనా ప్రాపర్టీని మాది అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ప్రాపర్ ప్రూఫ్స్ ఉండాలి. ప్రూఫ్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా అన్నీ మావి అని చెప్తామంటే అస్సలు కుదరదు. ఇలాంటి మరికొన్ని మార్పుల్ని ఈ వక్ఫ్ బోర్డ్ బిల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం తేబోతుంది. ఇప్పుడు చెప్పండి, ఇలా ఇష్టం వచ్చినట్టుగా ల్యాండ్స్ని గ్రాప్ చేసే వక్ఫ్ బోర్డులో మార్పులు చేయడం రైటా రాంగా? ప్రజెంట్ అయితే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డులో మార్పులు చేసేందుకు పార్లమెంట్లో బిల్ని ప్రవేశపెట్టింది. దీని ప్రతిపక్షాలు సపోర్ట్ చేస్తాయా, అపోజ్ చేస్తాయా, రాహుల్ గాంధీ దీనిపై ఎలా స్పందిస్తాడనేది మనకు ముందు తెలుస్తుంది. బట్ దీనిపై మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలో అయ్యే మతం ఏది? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 1 క్రిస్టియానిటీ. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.